తర్వాత మనము డిఫరెంట్ ఫేజ్ చేంజెస్లో ఉన్నాము. ఫేజ్ చేంజెస్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు టెంపరేచర్ చేంజ్ చేసాం, ఇప్పుడు ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు, ప్రెజర్ ఇచ్చాడు. ప్రెజర్ చేంజ్ చేయడం అంటే ఏంటిది, దిస్ ఈజ్ కాలింగ్ కంప్రెసిబిలిటీ. The different states of matter change their state because of changing in the temperature. That is already we are discussed. How the matter change its state? By changing the temperature. Now we are changing the temperature as well as pressure also. Okay. So what is this indicating? I think this is the okay. This is so now we are compressing. Compressing means increase the pressure. Increase the pressure. Pressure, when increase the pressure, okay, at what temperature? -259 అవసరం లేదు. మనం ఏం చేద్దామంటే దీన్ని వెయిట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ తీసుకొద్దాం. రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చేసి గ్యాస్గా ఉన్నప్పుడు గ్యాస్ని కంప్రెస్ చేయొచ్చు అన్నాం కదా. అయితే ఇక్కడ మనకు వేరే డిఫరెంట్ గ్యాస్ ఇస్తే బాగుంది. సరే ఆక్సిజన్తోనే చేద్దాం మనము. ఓకే, ఆక్సిజన్ గ్యాస్ తీసుకొని ఆక్సిజన్ని కంప్రెస్ చేస్తే లిక్విఫైడ్గా చేంజ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆక్సిజన్ గ్యాస్ ఏ టెంపరేచర్ రైజ్ అవుతుంది, ఇక్కడ మీరు టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో ప్రెజర్ అంటే ఇప్పుడు ఇది ఎందుకు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందంటే, ఒక నిమిషం, ఓకే, ఇప్పుడు జస్ట్ రూమ్ టెంపరేచర్ 30 27 ఇలా తీసుకుందాం మనం. ఓకే, ఈ టెంపరేచర్లో ఏంటి, ఇప్పుడు మనం ఆక్సిజన్ గ్యాస్ తీసుకున్నాం. ఆక్సిజన్ గ్యాస్ టెంపరేచర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాన్స్టాంట్ ప్రెజర్ లేదు. ద ప్రెజర్ ఈజ్ చేంజింగ్. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ సిస్టమ్, ఏ క్లోజ్డ్ ఛాంబర్. ఇన్ క్లోజ్డ్ ఛాంబర్, okay, the particles are in movement. So that's why there is a pressure between the particles. అవి ఒకదానికొకటి మీకు కొలైడ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ కొంత ప్రెజర్గా ఉంటాయి అన్నట్టు. సమ్ ప్రెజర్ ఈజ్ దేర్. సో బట్ దట్ ప్రెజర్ ఈజ్ నాట్ కాన్స్టాంట్ బికాస్ దే ఆర్ ఎట్ కొలైడ్, దే ఆర్ ఎట్ మూమెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటున్నాను, ప్రెజర్ ఇంక్రీజ్ చేద్దామంటున్నాను. ఓకే, ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎంత అవుతుంది ఇప్పుడు, 15 16 17 18 20 అలా వెళ్తుంది. సో ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం డూ యూ అబ్జర్వ్ ద టెంపరేచర్ ఆల్సో రైజ్. అంటే మీరు ఒకటి సింపుల్గా, ఈ రూమ్లో మీరు ఒక 20 మంది ఉన్నారు, దీంట్లోకి ఇంకో 20 మందిని తీసుకొచ్చిన అంటే కొంచెం మీ మీద ప్రెజర్ పడ్డది అన్నట్టు. సో సమ్ అదర్ 20 persons ఆర్ కంప్రెస్డ్ ఇన్ టు ద సేమ్ రూమ్, సేమ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, 20 మంది వచ్చి మీ బెంచ్లో కూర్చుంటే మీరు దగ్గరికి అయిపోతారు. ద డెన్సిటీ ఇంక్రీజెస్. అండ్ ఇంకా ఒక 40 members మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో పెడితే ఏమవుతుంది, మీరు ఇంకా క్లోజ్గా అయిపోతారు. మీరు ఏం చేయనవసరం లేదు, మీరు ఒకరికొకరు ఇలా ఎంతో కొంత మూమెంట్లో టచ్లో ఉంటూనే ఉంటారు. లేదు కాదు ఇట్లా అంటా ఉంటారు. ఆటోమేటిక్గా ఒక 10 minutes తర్వాత మీ బాడీ స్వెట్ వస్తూ ఉంటుంది. మీ బాడీలోంచి ఏమొస్తూ ఉంటుంది, చెమట వస్తూ ఉంటుంది. ఎందుకు, దీనిలో 200 మందిని కూర్చోబెడితే ఫ్రీ ఉంటుందా? ఫ్రీ ఉంటుంది. 200 members దీంట్లో ఇరికిరిగా కూర్చోబెడితే సో ఆటోమేటిక్గా లేదు. అలా అనుకోకుండా మిమ్మల్నే ఏం చేద్దామంటే, మీరు ఇప్పుడు ఇంత స్పేస్లో ఉన్నారు, ఇంత స్పేస్లో 20 members ఉన్నారు. కానీ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ 10 members కూడా తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టాను అనుకోండి. అంటే ఏం చేసా, మ్యాక్సిమం వాల్యూమ్లో ఉన్న మిమ్మల్ని మినిమం వాల్యూమ్లోకి కంప్రెస్ చేసినట్టు. అందరు ఇరికి కూర్చోండి అని చెప్పేశారు. సో అందరు ఇరికి కూర్చునేసరికి ఏమైపోతుంది, మీరు ఆటోమేటిక్గా ఒకరికొకరు టచ్ అవుతూనే ఉంటారు, ఇలా కొల్లైడ్ అవుతూనే ఉంటారు, ఒకరికొకరు తాకుతూనే ఉంటారు, ఫ్రీ ఉండలేరు. అంటే ఇప్పుడు ఈ 10 బెంచ్లలో 20 మంది కూర్చున్నారు. మళ్ళీ నేనేం చేశాను, 10 బెంచ్లు కాకుండా 5 బెంచ్లలోనే 20 మందిని కూర్చోబెడితే అంటే ఏం చేసినట్టు, ఇంకొంచెం కంప్రెస్ చేశాను. అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా లెస్ వాల్యూమ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి మీ లోపల ఆటోమేటిక్గా హీట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటే రూమ్లో చాలా మందిని కూర్చున్నప్పుడు చూడండి,
ఒకటే రూమ్లో చాలా మంది కూర్చున్న దగ్గర ఆటోమేటిక్గా మీ బాడీలో నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ హీట్ రైజ్ అవుతుంది, మన టెంపరేచర్ రైజ్ చేయలేదని మీరు అనుకోవచ్చు. టెంపరేచర్ రైజ్ చేయలే, జస్ట్ ఏం చేస్తాం, వీటిని కంప్రెస్ చేస్తున్నాం, దగ్గరికి తీసుకొస్తాను. కంప్రెస్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా వాటి మధ్య ఈ కొలాయిడ్ అంటే ఒకదానికొకటి స్ట్రైక్ అవ్వడం అనేది పెరిగిపోతుంది. ఇంతకుముందు ఏమో అప్పుడొకసారి ఒకదానికొకటి గుద్దుకునేది. ఇప్పుడు దగ్గర తీసుకొచ్చేసరికి ఏమవుతాయి, అవి ఎక్కువ సార్లు గుద్దుకోవాల్సి వస్తాను. ఒకదానికొకటి ఎక్కువ సార్లు గుద్దుకుంటే ఏమైపోతుంది, అది హీట్ జనరేట్ అవుతుంది. ఒకదానికొకటి ఇట్లా రాసుకోకపోతే ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ ద హీట్. సో మీరు ఒకరి దగ్గరికి ఇలా టచ్ అయిపోతుంటే మీ బాడీలోంచి హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవ్వడం అంటే మీనింగ్ ఇంకా టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ నేను కంప్రెస్ చేస్తుంటే ఇంతకుముందు టెంపరేచర్ ఎంత తీసుకున్నాం మనం, 30. కానీ కంప్రెస్ చేసినప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా టెంపరేచర్ రైజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా కంప్రెస్ చేస్తాను, ఇంకా కంప్రెస్ చేసేసరికి ఇంకా టెంపరేచర్ రైజ్ అవుతుంది. అక్కడ కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు 15 అలా ఉండే టెంపరేచర్ ప్రెషర్, బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, 15 ఉండే ఇప్పుడు 50 క్రాస్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారు దాన్ని, ఏటీఎం అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ప్రెషర్కి యూనిట్స్ ఏటీఎంలోనే మెజర్ చేస్తాం. సో ఇంకా మనం కంప్రెస్ చేస్తే ఏమైపోయింది, ఇప్పుడు ఆక్సిజన్ ఇంకా కంప్రెస్ చేస్తున్నాం. వాటి మధ్యలో మీకు ప్రెషర్ ఎక్కువైపోయింది, అవి అక్కడ ఉండలేక ఏమైపోతానే అవి వచ్చేస్తాయి. మొత్తము అవి అంటే లిక్విడ్ స్టేట్లోకి ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా పని చేద్దాము, టెంపరేచర్నే డౌన్ చేద్దాం. మళ్ళొకసారి అదే తీసుకుందాము. ఓకే, మళ్ళొకసారి అదే తీసుకొని చేద్దాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, టెంపరేచర్ని డౌన్ చేద్దాం. ఓకే, -160లో ఉంది, టెంపరేచర్ డౌన్ చేద్దాం. అక్కడ ఏమవుతుంది చూడండి, ప్రెషర్ డౌన్ అవుతుంది, టెంపరేచర్ కూడా డౌన్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ మొత్తం ఎలా చేంజ్ అయిందట, సాలిడ్ ఏమైపోయింది, అది సాలిడ్గా అయిపోయింది. ఆక్సిజన్ అంతా సాలిడ్ అయిపోయింది, కంప్లీట్ సాలిడ్. ఇక -273 అంతకంటే మనము ఇంకా డౌన్ చేయలేం. ఓకే, -273 డిగ్రీ సెల్సియస్కి వచ్చేస్తుంది. ప్రెషర్ ఇప్పుడు ఎంత ప్రెషర్ ఉంది చెప్పండి, అక్కడ జీరో ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు మెల్లగా ఏం చేద్దామంటే మనము ఒక పని చేద్దాం. ఎస్, ఇప్పుడు ఎయిర్ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి, గాలి పంపు కొడతాను, ఏమవుతుంది ఇక్కడ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ప్రెషర్ కూడా ఎలా ఇంక్రీజ్ అవుతుందో, ప్రెషర్ 0 నుంచి మెల్లగా అవ్వచ్చు, ప్రెషర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. మరి ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్ని ఇలా మనము అంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నట్టు, అంటే ఎయిర్ను పంపిస్తాను లోపలికి. ఆ ఎయిర్ ఎక్స్పోజ్ చేసేసరికి ఏమైపోయింది, అక్కడ మీకు టెంపరేచర్ రైజ్ అయింది అండ్ ప్రెషర్ కూడా రైజ్ అయిపోయింది. ఓకే, సో ఇవి అంటే ఇప్పుడు మీకు ఇదంతా ఏంటిదంటే ద మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్ బై చేంజ్ ద టెంపరేచర్ అండ్ బై చేంజ్ ద ప్రెషర్ చేంజ్ చేసిన, టెంపరేచర్ చేంజ్ చేసినా ఏమవుతుంది, సాలిడ్ లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ గ్యాస్ అవుతుంది, గ్యాస్ లిక్విడ్గా చేంజ్ అవుతుంది. సో దీస్ ఆర్ పాసిబుల్. యాక్చువల్గా మనకి ఇంకా డిఫరెంట్ మాలిక్యూల్స్ కూడా ఎగ్జాంపుల్గా ఉంటే బాగుండేది. ఓకే, రైట్. తర్వాత మనం ఇక నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళి చూద్దామంటే యాక్టివిటీ 2లో ఇంకేమైనా ఉన్నాయా, ఏం లేవు. యాక్టివిటీ 3లో ఏం లేవు. అసెస్మెంట్ ఉంది, ఈ అసెస్మెంట్ మీరే చేస్తారు. ఓకే, మరి ఏం అసెస్మెంట్, కంప్లీట్ ఇండివిజువల్గా చేయాలి ఆర్ ఇన్ స్మాల్ గ్రూప్స్ అండ్ ద రిటర్న్ రెస్పాన్సెస్ విల్ సర్వ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ అసెస్మెంట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇచ్చేసాడు, ఏమంతా లేదనుకుంటా. అసెస్మెంట్లో షో ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ ఒకటే క్వశ్చన్ ఇచ్చేసారు, 2 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే.
నో, ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఇదే అసెస్మెంట్. మీకు అసెస్మెంట్ కొన్నిసార్లు కొన్ని జస్ట్ లైక్ పజిల్స్ లాగా కూడా ఉంటాయి. బట్ ఇక్కడైతే ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. డిడ్ యూ నోటీస్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ స్టేట్స్ ఎట్ లో టెంపరేచర్? ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏమన్నాడు? డిడ్ యూ నోటీస్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సాలిడ్, ఇన్ ద లిక్విడ్ అండ్ ఇన్ ద గ్యాస్ స్టేట్స్ ఎట్ లో టెంపరేచర్? లో టెంపరేచర్లో వాటి మధ్యలో ఉన్న మూమెంట్, వాటి మధ్య ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? వేటి మధ్యలో డిఫరెన్స్ అడుగుతాడు? సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాస్కి ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా అంటాడు. ఉందా డిఫరెన్స్? ఎప్పుడు మూమెంట్ ఎక్కువ ఉంది? ఎట్ లో టెంపరేచర్ గురించి అడుగుతాను. ఎట్ లో టెంపరేచర్ ఈ మూడిట్లో దేంట్లో మూమెంట్ ఎలా ఉంది అని అడుగుతాడు. సాలిడ్లో లెస్గా ఉంటుంది, లిక్విడ్స్లో మోడరేట్గా ఉంటుంది, గ్యాసెస్లో హై మూమెంట్ ఉంటుంది, ఈవెన్ ఎట్ ఎనీ టెంపరేచర్. నెక్స్ట్, హౌ డు యూ డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఈచ్ స్టేట్? మళ్ళీ ఒక్కో దాని గురించి డీటెయిల్గా చెప్పమంటాడు, డిస్క్రైబ్ చేయమంటాడు. ఇన్ ఈచ్ స్టేట్, ప్రతి స్టేట్లో ఎలా ఉందో చెప్పమంటాను. సో ఆల్రెడీ ఇప్పటిదాకా మనం అది చూసాము.